నేను మీ అందరికీ అదే చెప్తున్నాను. డబ్బుకి రెస్పెక్ట్ ఇవ్వండి. మీ దగ్గర 10 రూపాయలు ఉంటే 5 రూపాయలే ఖర్చు పెట్టండి. 5 రూపాయలు సేవ్ చేయండి. ఆగండి, నాకు మీ బాధ అర్థమైంది. సేవ్ చేయాలని ఉంది కానీ శాలరీ మొత్తం ఎలా అయిపోతుందో తెలియడం లేదా? అయితే ఈ రూల్ ట్రై చేయండి. దీన్ని 6 జార్ మెథడ్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మీకు 20,000 శాలరీ పడుతుంది అనుకుందాం. మీరు దాన్ని ఇలా స్ప్లిట్ చేయండి. 50% నీడ్స్ అంటే రెగ్యులర్గా ఉండే ఖర్చులు, రూమ్ రెంట్, ఫుడ్, కరెంట్ బిల్ ఎట్సెట్రా. 10% ఎమర్జెన్సీ సేవింగ్స్ అంటే సేఫ్ అండ్ ఫిక్స్డ్ రిటర్న్స్ వచ్చే దాంట్లో పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్డీస్, బాండ్స్ ఇలాంటివి. ఇంకో 10% మీ ఖర్చులు అంటే మూవీస్, షాపింగ్ ఎట్సెట్రా. ఇంకొక 10% లాంగ్ టర్మ్ సేవింగ్స్ కోసం అంటే ఒక 10-20 ఇయర్స్ తర్వాత మనకు ఒక బల్క్ అమౌంట్ కోసం. దీనికోసం మ్యూచువల్ ఫండ్స్ లేదా స్టాక్స్ వీటిలో పెడతాం. 10% లెర్నింగ్ కోసం అంటే మీ గ్రోత్కి యూజ్ అయ్యే స్కిల్స్ నేర్చుకోవడం లేదంటే కోర్సులు కొనుక్కోవడం. ఇంకొక 5-10% చారిటీ. ఎందుకు మనీ వేస్ట్ చేసుకోవడం అనుకోకుండా. ఇది మన మెంటల్ పీస్కి చాలా బాగా యూజ్ అవుతుంది. లైక్ డాగ్స్కి బిస్కెట్స్ వేయడం లేదా ఫుడ్ డొనేట్ చేయడం, ఇలాంటి పనులు చేయడం. నాకైతే ఇది చాలా బాగా పనిచేస్తుంది. మీకు దేనిలో ఇన్వెస్ట్ చేయాలో డౌట్ ఉంటే ఇన్వెస్ట్ అని కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో వస్తా.